అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి కూడా ఆ హోలీ జరుపుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఇది శివాజీ నగర్ సెంటర్లో ఉన్నాం. ఇది చౌరస్తాలో కూడా చాలా వరకు కూడా ఆ చిన్ననాటి మిత్రులు అందరూ కూడా వచ్చి కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. కలర్స్ రంగులతో కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి. కొంతమంది కోడిగుడ్లు కొట్టుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది చిన్ననాటి మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే కరోనా పరిస్థితుల తర్వాత మెరుగుపడ్డటువంటి ఇది 2వ సంవత్సరం. ఎందుకంటే ఇది జీవితంలో ఒక మార్పు, సంతోషాన్ని, ఆనందాన్ని అన్నిటికి మించి మన స్నేహితులు, మన ప్రేమికులు అంటే ఎవరైతే మనం వారితో అనుబంధంగా ఉంటామో వాళ్ళందరితో కలిసి చేసుకున్నటువంటి జీవితంలో కూడా రంగురంగులుగా ఉండాలని, ఆనందంతో, సంతోషం, సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ పల్లెల్లో మరీ ముఖ్యంగా రైతాంగం ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా కరువు ఛాయలు ఉన్నాయి. దీని నుంచి బయటపడాలని భగవంతుని కోరుకుంటున్నాం. నిరుద్యోగులకు ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందో ఈ ఉద్యోగాలతోని వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని కూడా భావిస్తున్నా. అప్పుడు మోదు పువ్వులు తెచ్చి తర్వాత రకరకాల కలర్లు కొనుక్కొచ్చుకొని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మారినటువంటి యొక్క సినారియోలో గ్లోబలైజేషన్లో ఎవరు కూడా అంత పెద్దగా టైం ఇవ్వకపోవడం, స్నేహితులు కలుసుకోలేకపోవడం. కానీ మా బోటి వాళ్ళు మాత్రం ఇప్పటికి మర్చిపోకుండా మేము మా సొంతూరు మునుగోడు, మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మునుగోడు ఈ పట్టణంలో ఉంటున్నాం. ఉద్యోగ రీత్యా, బిజినెస్ రీత్యా రకరకాల ఉంటున్నాం. అయినా మేము అందరం కలుస్తుంటాం. దాదాపు ఒక 30 మందిని కలుస్తాం. 105 మంది ఉన్నాం. కానీ దాదాపు ఇక్కడ 30-35 మంది రెగ్యులర్ కలుసుకుంటాం. మంచి చెడు మాట్లాడుకుంటాం. ఇట్లా హోలీ పండుగల సందర్భంగా కలుసుకొని మా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. ఆ రోజుల్లో పేదరికం, అనేకమైనటువంటి కష్టాలు ఉంటుండే, పెద్ద ఇట్లాంటి లగ్జరీ లేకుంటుండే. సరే, ఇప్పుడు పెరిగినటువంటి ఆర్థిక స్థితి దృష్ట్యా అన్నీ చేయగలుగుతున్నప్పుడు కూడా వస్తున్నటువంటి రోగాలు, నొప్పులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు లేక ఇబ్బంది పడేది, ఈరోజు ఎక్కువ తింటే రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనం చూస్తున్న మార్పు వస్తూ ఉంది. కాలంలో మార్పు వస్తుంది, వ్యక్తులలో మార్పు వస్తుంది. సరే, ఏది ఏమైనా మనుషుల మధ్య బంధాలు, మానవ బంధాలు, సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సత్సంబంధాలు అనేవి నిరంతరం కొనసాగాలి, సత్య వరకు కూడా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. మానవ సంబంధాలు అనేవి ఇంపార్టెంట్. ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే స్నేహితుల మధ్య ఉండేటువంటిది ఆ రోజు డబ్బుల కోసం, ఇంకో దానికోసమో చేసింది కాదు, రాజకీయాల కోసం చేసింది కాదు, మనం ఏర్పరచుకుంది. ఈ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాం. చెప్పండి, కుల మతాలకు అతీతంగా మేము ఎన్ని పనులున్నా ఈ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే లేచి అందరిని కలవడానికి ట్రై చేస్తాం. మేమంతా చిన్నప్పటి క్లాస్మేట్స్, ఫస్ట్ క్లాస్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అందరం కలిసే ఉంటాం. ప్రతి పండగకి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. దెన్ ఈ విధంగానైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో ఈ పండగల దృష్ట్యా అయినా ఖచ్చితంగా అందరం కలవడం చాలా హ్యాపీ ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ మొత్తం కూడా నీకు హోలీ చాలా గ్రేట్గా చేసినట్టుంది, ఘనంగా చేసినట్టు కనపడుతుంది. కోడిగుడ్లు, ఆ కలరు మొత్తం చూస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎట్లా ఉంది? వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషం ఉంటుంది సార్. చాలా హ్యాపీ గడుపుతాం ఈరోజు మొత్తానికి. అందరితో కలవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని బాధలు అన్ని పక్క పెట్టుకొని ఈరోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. రేపటి నుంచి ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. హ్యాపీ హోలీ టు ఆల్. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హోలీ రాగానే అందరికి మాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మేము కూడా అందరం కలిసే ప్రయత్నంలో ఇది ఒక మేజర్ పండుగ. ఇది హోలీ అంటే మాకు చాలా ఆనందం వేస్తుంటుంది. అందరి జీవితాలలో కూడా సప్తవర్ణాలు కలిసి ఉండాలని అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. భారతీయులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నల్గొండలో పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ యందు నల్గొండ క్లబ్ ద్వారా ఇలా హోలీ కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా హోలీ జరగడం జరుగుతూ ఉన్నది. హోలీ అత్యధికంగా ఆనందంగా అన్నదమ్ములాగా కలిసి రంగులతోటి కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరం కూడా ఈ కులమత భేదాలు లేకుండా హోలీని జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క జరుపుతున్న ప్రతి వ్యక్తికి ఈ కార్యక్రమం అటెండెన్స్ అవుతున్న ప్రతి వ్యక్తికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా బాగా జరుపుకున్నాం. ముందుగా విశ్వమాని వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజలు చాలా మంచిగా హోలీ జరుపుకుంటున్నారు. మనం ఏదైతే ఈ ముందుకు వెళ్ళి ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. హోలీ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ హోలీ పండుగను విజయవంతంగా లయన్స్ క్లబ్ ద్వారా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.
సార్ చెప్పండి ఏంటి సెలబ్రేషన్స్? హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హోలీ అంటే ఒక ఆనందంతోనే మనం జరుపుకునేటువంటి రంగుల పండుగ. ఈ రంగుల పండుగ ద్వారా ఏమనుకుంటామంటే ఈ వివిధ రంగులు మీద పడటం వల్ల దానిలో ఉన్నటువంటి ఈ క్రిములన్నీ పోయి ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా సంతోషంగా ఈరోజు మనం అందరం కూడా జరుపుకోవటం, మరి ఈ యొక్క ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్ మీరు చిన్నతనంలో చేసుకున్న హోలీకి ఇప్పుడు జరుగుతున్న హోలీకి తేడా ఎలా ఉంది? అప్పుడు ఎలా చేసుకున్నారు, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు? వాస్తవంగా చిన్నతనం ఏంటంటే మన మోదుగు పూలు తీసుకొచ్చి మోదుగు పూలతోనే రంగు తీసి దాన్ని చల్లుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ఉన్నటువంటి నేచురల్గా చేసినటువంటి హోలీకి ఈరోజు ఆర్టిఫిషియల్. వాస్తవంగా మరి కెమికల్ ఈనాడు ఉన్నటువంటి ప్రపంచంలో మరి కెమికల్ యుగంగా పోతా ఉన్నాం. వాస్తవంగా ఇది వాడకూడదు, కానీ మరి నడుస్తున్నటువంటి ఈ సెటప్లో మనం తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. ముందుగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లయన్స్ క్లబ్ నల్గొండ పట్టణంలో ఉండే అన్ని క్లబ్ల సభ్యులకు లయన్స్ క్లబ్స్ ద్వారా ఈరోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పద్మజ్యోతి కాంప్లెక్స్లో లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి హోలీ సంబరాలకు నల్గొండ పట్టణంలో ఉండే సభ్యులందరూ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ కూడా, డాక్టర్స్ను, ప్రముఖులందరూ కూడా ఇక్కడ విజయవంతంగా జరుపుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లాంగ్ లీవ్ లైనిజం. ముఖ్యంగా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ పంచరంగులతోటి, రకరకాల రంగులతోటి మరి హోలీ జరుపుకోవడం, మరి ఒక మనిషి కూడా రంగురంగుల ప్రపంచంలో హాయిగా ఎల్లప్పుడూ కూడా జీవించాలని చెప్పి సుఖ సంతోషంతో ఎప్పుడు కూడా ఈ కలర్ఫుల్గా జీవితాన్ని నడపాలని చెప్పి ఒక ఉద్దేశం. ముఖ్యంగా హోలీ అనేది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే కార్యక్రమం. ఎందుకంటే ఒక్కరోజు ఆనందంతో హోలీని తన జీవితంలో ఎంత ఉత్సాహంగా ఉండాలో ఈరోజు హోలీ జరుపుకునే సందర్భంలో చూపించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ పెద్ద ఎత్తున ఈనాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ పద్మజ్యోతి కాంప్లెక్స్లో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. అందరికీ వచ్చిన మా హోలీ మిత్రులు, లయన్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ అందరం కూడా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా హోలీని జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తాం అనేది వచ్చింది. భూగర్భ జలాలు ఏంటిది చాలా లోతుగా వెళ్ళాయి. కాబట్టి నీటిని వేస్ట్ చేయకండి, కలర్స్ని ఎక్కువ యూజ్ చేయకండి అనేటటువంటి ఒక నినాదంతో తెలియజేస్తూ అందరికీ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.